కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసినాం. కొత్త సంవత్సరంలో నాది ఇది ఫస్ట్ వీడియో. మీ అందరికి కూడా, మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది కదా. మన తెలుగు వాళ్ళందరికీ కూడా పంచాంగం అనేది ఉగాదికి వస్తుంది. ఇప్పుడు ఈ నూతన సంవత్సరం అంటే ఒక డేట్ మారుతుంది, క్యాలెండర్లో ఒక ఇయర్ మారుతుంది. అంటే ఇంగ్లీషు లెక్కల ప్రకారం ఇది కొత్త సంవత్సరం, మన తెలుగు వాళ్ళు లెక్క ప్రకారం ఉగాదికి కొత్త సంవత్సరం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైరీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటో మీరు చూస్తుంటే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. మనకి సంక్రాంతి వస్తుంది కదా. సంక్రాంతి కోసం డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాను. మనం ప్రతి పండగలకి చేసేసుకుంటాము. పండగలు అంటే పిండి వంటలకి, పూజలకి, కొత్త బట్టలకి ఎంత ప్రిపరేషన్ ఉంటుందో ఇంటి పనులకు కూడా అంతే ఉంటుంది. మనం కొత్త బట్టలు వేసుకోవాలంటే అంత సరదా పడతాము. ఇంటి పనులంటే కొంచెం డల్ అయిపోతాము. అలా కాకుండా మనము యాక్టివ్గా పనిచేసేసుకోవాలంటే ఇది మన పని, మనమే చేయాలి. పండగలోపు ఇది కంప్లీట్ అయిపోవాలి, 1 డేలోపు కంప్లీట్ అయిపోవాలి, లేదంటే 2 డేస్లోపు కంప్లీట్ అయిపోవాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే మన పనంతా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మనకి కష్టం కూడా అనిపించదు. మన పని కాబట్టి మనమే చేసేసుకోవాలి. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా పని చేసేసుకోవడం చాలా మంచిది. నేనైతే పండగ పనులని స్టార్ట్ చేసేసాను. కిచెన్ వర్క్ అంటే ఎక్కువ ఉంటుంది కదా. కిచెన్లోన ఎక్కువ సామాన్లు ఉంటాయి కదా, మనం డైలీ వాడేసుకుంటాము. ఇట్లా స్టీల్ డబ్బాలని, గ్లాసులు, మనం ఉపయోగించినవి అన్నీ కూడా తోమేసుకొని పైన ఏంటంటే ఒక చాప వేసుకొని వెండేసుకున్నాను డాబా పైన. తోమి అలాగా ఇంట్లోనే ఆరబెట్టేస్తే వాటికి అంత షైనింగ్ రాదు. అదే సూర్యరశ్మి మనకి ఎండ తాకిందంటే మనం తోమేదానికి ఒక అర్థం ఉంటుంది. మంచిగా సామాన్లు అనేవి మెరుస్తాయి, లోపల కూడా తడి అనేది లేకుండా చక్కగా ఉంటాయి. మళ్ళీ వెంటనే మనము ఇంట్లో బూజు దులిపేలోపు సామాన్లు అన్నీ కూడా ఆరిపోతాయి. వెంటనే మనకి పనంతా కూడా అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను అన్నింటినీ కూడా ఖాళీ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకొని స్టీల్ అన్నీ తోమేశాను. మార్నింగ్ 5 కంతా లేచి దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయినాక టిఫిన్ పిల్లలకి పెట్టేసినాక ఇంకా నా వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను. 9:30 కంతా స్టీల్ డబ్బాలు తోముకోవడం, గ్లాసెస్ ఉంటాయి కదా. నేను ఎక్కువగా గ్లాసు, స్టీల్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ప్లాస్టిక్ అనేది మా ఇంట్లో చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ అంతా మంచిది కాదని ఇంకా యూజ్ చేయట్లేదు. అన్నీ తోమేసుకున్నాక ఇట్లా డాబా పైన ఆరబెట్టేసుకున్నాను. వెంటనే మళ్ళీ మనం సామాన్లు అన్నీ కూడా వాటిలో ఫిల్ చేసుకోనికి అవుతుంది. సామాన్లు కూడా చాలా మంచిగా మెరుస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ పనంతా అయిపోయినాక ఇంట్లో వచ్చి ఈ కిచెన్ అంతా కూడా పట్లు కొట్టేసుకుంటున్నాను. పైన అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది. బెడ్రూమ్, హాలు ఒకరోజు పెట్టుకొని కిచెన్ ఒకరోజు పెట్టుకున్నాను. 2 డేస్లో నా పండగ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బెడ్షీట్లు కొన్ని వాషింగ్ వేసే ఉంటాయి కదా, అవి ఉంది. అది మనము రెగ్యులర్గా ఎప్పుడూ చేస్తూ ఉంటాం కదా, దాని గురించి ఇంకా చెప్పుకోని అవసరం లేదు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మనకి కాక్రోజు, బొద్దింకలు, బల్లులు, చిన్న చిన్న పురుగులు అన్నీ వస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఉండాలంటే ఇట్లా మనకి మార్కెట్లో దొరుకుతుంది. అది తెచ్చి ఫస్ట్ మనము బూజంతా దులిపేసుకున్నాక, క్లీన్ చేసేసుకున్నాక అది స్ప్రే చేసుకొని తర్వాత మనం కలర్ పేపర్లు కానీ లేకుంటే న్యూస్ పేపర్లు కానీ, గ్రాస్ కానీ ఏ ఒక్కటి కూడా వేసేసుకొని తర్వాత మన సామాన్లు అనేవి పెట్టేసుకుంటే ఎటువంటి బొద్దింకలు కానీ, పురుగులు కానీ ఏమీ రావు. నేనైతే ఇది ఎప్పుడూ యూజ్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో అయితే బొద్దింకలు చాలా తక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే చెత్త అనేది ఎక్కువగా పెట్టేసుకుంటేనే వాటికన్నిటికీ ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రతి పండగకి కూడా నేను దులిపేసుకుంటాను. అంటే ఒక్క సంక్రాంతి అని కాదండి, మనకి నెల వస్తూ ఉంటాయి కదా ప్రతి పండుగలు. లేదంటే ఒక 15 డేస్కి ఒక్కసారి అలా అన్నీ తీసేసి ఒక్కసారి తుడిచేసి మళ్ళీ పెట్టేసుకుంటాను.
చూడండి సామాన్లన్నీ ఎలా మెరుస్తున్నాయి. పేపర్లన్నీ వేసేసి సామాన్లన్నీ ఆరిపోయినాక ఇట్లా ఆఫ్టర్నూన్ లంచ్ అయినాక తెచ్చేసి మళ్ళీ ఏ ప్లేస్లో ఏం పెట్టేసుకోవాలో అన్నీ పెట్టేసుకున్నాను. కొన్నింట్లో ఫిల్ చేసి పెట్టేశాను, కొన్నింట్లో ఇంకా ఫిల్ చేయలేదు. గ్లాస్ జార్లు అన్నీ కూడా అట్లనే పెట్టేసుకున్నాను. తర్వాత ఫిల్ చేసుకుంటాను నిదానంగా. ఇంకా కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేయాలి, ఎందుకంటే మనం పైనుంచి తీసే సామాన్ అంతా కూడా కౌంటర్ టాప్ మీద పెట్టుకొని ఇంకా దులిపేసుకుంటాం కదా, చాలా డర్టీగా ఉంది అక్కడ. అదే చెప్తున్నాను, ఇంకా క్లీనింగ్ అనేది కొంచెం అయింది. మనము షెల్ఫ్ల్లో పెట్టేసుకోవాల్సినవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా కింద ఉండేటివి ఇట్లా ఉంది ఇంటి పరిస్థితి. ఇదంతా కూడా క్లీన్ చేసేది ఉంది. నాకు ఎక్కువ టైం పట్టలేదు. కిచెన్ అంటే ఎప్పటికప్పుడు మనం తుడిసి పెట్టేసుకుంటాం కదా, కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. బొద్దింకలు అలాంటివి వచ్చే వాటికి అవకాశం ఇవ్వకుండా నీట్గా ఉండాలి కాబట్టి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటాను. కనుక నాకు కొంచెం టైం పట్టింది. ఇంకా అక్వేరియం కూడా క్లీన్ చేయాలి. ఫ్లోర్ అంతా అయితే మనం వేసే చెత్త అంతా కూడా తుడుస్తున్నాను. ఇంకా ఎక్కడ పెట్టాల్సిన సామాన్ అక్కడ పెట్టి, వేస్టేజ్ ఉంటుంది కదా, అది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసి బయట వేసేస్తుంటేనే బాగుంటుంది. ఇది మనకు ఉపయోగపడుతుంది అని దాస్తే మళ్ళీ అది కొద్ది రోజులు అయ్యేసరికి ఉపయోగపడదు. ఇంకా కొంచెం కొంచెం వినియోగించుకోనివి అవన్నీ కూడా పండక్కి పడేస్తూ ఉంటాను. ప్రతిసారి క్లీన్ చేసేసరి అంతా వస్తూ ఉంటుంది వేస్టేజ్ పెట్టుకోకపోయినా ఇంకా ఏదో ఒకటి అక్కడ ఒకటి ఉండిపోతుంది కదా, అది కూడా ఈసారి మొత్తానికి ఇంకా ప్లాస్టిక్ మనకి కొన్ని వేస్టేజ్ ఉంటాయి కదా, అవి కూడా పడేసి, అవసరం లేనివన్నీ పడేసి అవసరం ఉన్నవి మాత్రమే పెట్టుకుంటే ఇల్లు ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది. మనకు కూడా చాలా మంచిది. ఇరిగిపోయినవి పగిలిపోయినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదంట, నెగిటివ్ ఎనర్జీ ఉంటుందంట. గ్లాసెస్ కానీ మనకి స్టీల్ పాత్రలు కానీ వంట సామాన్లు అవన్నీ ఇరిగిపోయినవి కూడా దాయాలి అని, కొంచెం మనం ఆడవాళ్ళం ఇది పడేయవద్దు ఇంకేనికైనా ఉపయోగపడుతుంది కదా అని ఉంచేసుకుంటాం కదా, అలా కాకుండా ఎప్పుడైనా సరే అది పోయింది అంటే పడేసి మళ్ళీ దాని ప్లేస్లో మనం తెచ్చుకోవడమా లేదంటే ఉన్ని వస్తువులతో అడ్జస్ట్ అవ్వడమా అనేది మంచిది. నాకైతే తక్కువ సామాన్లే ఉన్నాయి కిచెన్లోన. ఇంకా ఉండే సామాన్లు అన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. పల్లెటూరులో అయితే ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు, కంచు సామాన్లు అన్నీ ఉంటాయి కదా, స్టీల్వి ప్లాస్టిక్ అన్నింటినీ కూడా ఈ సంక్రాంతికి డీప్ క్లీనింగ్ చేస్తారు. మాకైతే ఇత్తడి సామాన్లు కంచు సామాన్లు ఇక్కడ ఏమీ లేవు, స్టీల్ వరకు ఉన్నాయి. స్టీల్వన్నీ తోమేసి క్లీన్ చేసేసుకున్నాను. ప్లాస్టిక్ అంటే నేను ఎక్కువగా యూజ్ చేయను. ప్లాస్టిక్ ఏంటంటే మంచిది కాదంట, చాలా తక్కువ, ఓన్లీ ఎక్కువగా కొంచెం మనం స్టోరేజ్ పెట్టుకుంటాం కదా, కొన్ని వాడకుండా దాచుకోవాల్సిన సామాన్లకి మాత్రమే ఒక 3-4 డబ్బాలు అనేవి పెద్దవి ఉంటాయి. మిగతావన్నీ స్టీల్ వాడేసుకుంటాను. ఇక్కడ అక్వేరియం క్లీన్ చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది. ఇంకా వీడియోస్, పిల్లల పనులు, హోంవర్క్లు, ప్రాజెక్ట్ వర్కులతో నాకు ఖాళీ లేక అక్వేరియం క్లీన్ చేయలేకపోయాను. ఇంకా ఈరోజే పెట్టుకుంటున్నాను. అది కూడా అంటే నాకు ఏదైనా అవ్వాలనుకుంటే ఈరోజు కొంచెం చేద్దాం, రేపు కొంచెం చేద్దాం, ఎల్లుండి కొంచెం చేద్దాం, అట్లా చేయబుద్ధి కాదు. ఒకటే రోజు 2 రోజుల్లో క్లీనింగ్ అంతా అయిపోవాలి. పని పెట్టుకుంటే దాని మీదే ఉంటుంది ధ్యాస అంతా. అది అయిపోయిందంటే ఇంకా మనం నెక్స్ట్ పని చూసుకోనికి వస్తుంది. లేకుంటే రోజు పని చేసినట్టు ఉంటుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఇంట్లో డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల దగ్గులు జలుబులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా, అందుకోసమని ఇంకా అలా చేసుకోను. కొంచెం ఒక కష్టంగానే ఉంటుంది. 1 డే 2 డేస్లో మనం పనంతా పెట్టుకుంటే హెల్త్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ వర్క్ కూడా ఉంటుంది కదా, మనం చేసే డైలీ పని కూడా అవి ఆగిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం 2 డేస్లో ఈ పని కంప్లీట్ అయిపోవాలి అని చేసేసుకుంటే ఆ పని కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ పని మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో అది చేయగలుగుతాము. ఇంకా నాది అక్వేరియం కూడా క్లీన్ చేసుకోవడం, ఫ్లోర్ మీద ఉన్న సామాన్లన్నీ తీసి పెట్టేసుకోవడం అన్నీ అయిపోయినాక ఇట్లా మంచిగా సర్పేసుకున్నాను. ఎందుకంటే చూసారు కదా నా ముఖం నా చేతులకి ఎంత అంటిందో, ఇంకా చెప్పనవసరం లేదు. ఫ్లోర్కి అయితే ఇంకా అంటుద్ది,
కాబట్టి కొంచెం ఎక్కువగానే సర్ఫ్ వేసుకొని ఇక్కడ ఏంటంటే మాప్ చేసుకుంటున్నాను. మనకి కిచెన్లో ఎంత మనం నీట్గా ఉంచుకున్నా కూడా మనం పెట్టే పోపు అదంతా ఆయిల్ అంతా కూడా కొంచెం జిడ్డుగా అయిపోయి నల్లగా అవుతుంది కదా. పేపర్లు మార్చేటప్పుడు అయితే నా చేతులన్నీ కూడా నల్లగా అయిపోయినాయి. మళ్ళీ నేను 15 డేస్కి ఒకసారి తుడుస్తూనే ఉంటాను. అది ఫ్యాన్ ఉంటుంది కదా మనకి హెయిర్ అంతా బయటికి పోవడానికి, అది ఉంటే బాగుంటుంది. మాకు లేదు, కొంచెం సామాన్లు అనేవి కొంచెం బ్లాక్గా జిడ్డు పట్టేస్తాయి కనుక ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇక్కడైతే ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం కూడా అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుంది. అక్వేరియం క్లీన్ చేసేసుకొని తర్వాత నా స్నానం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ దీపారాధన కూడా చేసేసుకున్నాను. నాకు ఎన్ని పనులున్నా సరే మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసుకుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లేకుంటే ఆ రోజు ఏదో వెల్తిగా అనిపిస్తుంది దీపారాధన చేసుకోకపోతే. బయటికి వెళ్ళి లేట్ అయినా సరే వచ్చి దీపారాధన చేసుకుంటాను. మార్నింగ్ 5కి లెగిసి పనులు అనేవి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7కి అంతా కంప్లీట్ అయింది. అక్కడ అదే చెప్తున్నాను, నా ముఖమంతా అయితే చూస్తున్నారు కదా, మొత్తం లాగేసింది. మార్నింగ్ నుంచి రెస్ట్ అనేది అస్సలు లేదు. ఓన్లీ అన్నం తినేటప్పుడు మాత్రం కూర్చున్నాను అంతే, ఇంకా అంతకు మించి కూర్చోలేదు. ఎందుకంటే ఇవాళ పని అయిపోవాలి, ఇంకా పండగ దగ్గర అయిపోతుంది. మళ్ళీ ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంటుంది, పిల్లల్ని చూసుకునేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా అని ఇంకా వర్క్ అంతా కూడా ఆ రోజే పెట్టేసుకున్నాను. పనంతా ఒకటేసారి పెట్టుకోవడం వల్ల కొంచెం బాడీ పెయిన్స్, ఫీవరు అన్నీ వస్తుంది. కాకపోతే ఆ వెళ్తే ఆ వర్క్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది కదా. నెక్స్ట్ డే కొంచెం మనం రెస్ట్ తీసుకోనికి కూడా టైం దొరుకుతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది కదా, రోజు మనం అదే చేస్తూ ఉంటే. అందుకోసమని నేను ఒకటే రోజు పెట్టేసుకుంటాను. నేను అలా అనుకుంటాను. మీరేమనుకుంటారా అనేది కింద కామెంట్ చేయండి. ఇక్కడ మా అక్వేరియం కూడా క్లీన్ చేసేసుకోవడం అయిపోయింది. వాటిని చూస్తుంటే రోజు కూడా చాలా బాధ అనిపిస్తుండే. లోపల వాటర్ అయితే మోటార్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుండే, కానీ గ్లాస్కి ఏంటంటే కొంచెం నాచు పాకు పట్టేస్తుంది కదా, ఫిష్ అనేది సరిగ్గా కనబడకపోతుండే, చాలా బాధ అవుతుండేను. క్లీనింగ్ చేసినాక అవి చక్కగా ఆడుకుంటుంటే చాలా సంతోషంగా అనిపించింది. కొద్దిసేపు వాటితో ఆడుకొని వాటికి ఫుడ్ అనేది వేసి వాటితో కొన్ని కబుర్లు అనేవి చెప్పేసుకున్నాక మా కోసం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా మనము పని చేయనంతసేపే కదా మనకి ఏదైనా కష్టంగా ఉంటుంది. వన్స్ ఒకసారి అది అయిపోయిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ మనము ఏ పనైనా చేయాలంటే అది ఇంటి పని కానీ బయట పని కానీ పిల్లల పని అయినా ఏదైనా సరే ఫస్ట్ మనము ఆలోచించి ఇది మనం చేసేయాలి, ఈ పని అయిపోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని మైండ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అది చాలా ఈజీగా చేసేయగలుగుతాము, పెద్ద కష్టం అనిపించదు. మా పండగ క్లీనింగ్ అయితే ఇలా అయిపోయింది. మీ అందరిది కూడా క్లీనింగ్ అయిపోయిందనే అనుకుంటున్నాను. అయిపోయిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.